కూడా కొద్దిగా అర్హత ఉన్న వాళ్ళు కూడా బిల్ శాంక్షన్ చేసుకొని వాడుకోవచ్చు. ఇంకోటి బిల్లు వాళ్ళకి కూడా ప్రతి ఒక్కరికి అందేలా చూస్తాం మేము. ఇప్పుడు ఫస్ట్ ఫేజ్లో ఏంటంటే 3500 ఇందిరామైండ్లు వచ్చినాయి. ప్రతి గ్రామానికి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి మనకు ఇందిరామైండ్లు అందేలా చూస్తాం. ఇంకోటి ప్రభుత్వ పథకాలు ఏవైతే ఉన్నాయో సబ్సిడీ పథకాలు కానీ, సబ్సిడీ లోన్లు కానీ, ఇంకోటి ప్రభుత్వ పరంగా మనకు ఉన్న కొన్ని పథకాలు అమలు కానివి అర్హత ఉన్నా కూడా అమలు కాని వాళ్ళకు కూడా మనం అమలయ్యేలా చూస్తాము. ఇంకోటి ఏంటంటే 2020 సంవత్సరం కొత్త సర్పంచ్ మన యువ నేతగా ఎన్నుకోండి. నేను కలీం అత్నూరు సర్పంచ్గా పోటీ చేద్దాం అనుకుంటున్నా. మీ అభిప్రాయాన్ని కూడా తెలపండి. ఇంకోటి ఎల్లకాలం మీకు అందుబాటులో ఉంటాను, ఊర్లో ఉంటాను. ప్రతి నెల సర్వే నిర్వహిస్తాను. ప్రతి ఇంటింటికి సమస్యలు ఏమున్నాయి. ఇంకోటి అంటే ప్రభుత్వ పరంగా ఆర్థిక పరంగా ఏవైతే వాళ్ళకు అర్హత ఉన్న అందడం లేవో ఏవైతే పథకాలు, ఆ పథకాలు కూడా పూర్తిగా వాళ్ళకి అమలేటట్లు చూస్తాను. అత్నూరు ఎలక్షన్ మనము అనుకున్న విధంగా మార్చిలో వరకు జరగవచ్చు. గ్రామ పంచాయతీ ఎలక్షన్ మార్చి లేకుంటే ఏప్రిల్ వరకు జరగవచ్చు. మనకున్న సమాచారం ప్రకారం ఎప్పుడు జరిగినా మీరు ఒక యువనేత ఒక మంచి స్థాయిలో ఉండి మీకు మంచి స్థాయిలో మీకు సేవ అందించే విధంగా చూసుకోండి. విద్యార్హత ఉన్నవారికి, అవగాహన ఊరిపైన ఉన్నవారికి, ఇంకోటి ఊరిని డెవలప్ చేసే విధంగా, మీకు డెవలప్ చేసే విధంగా. చాలా వరకు అత్నూరులో నిరుద్యోగులు ఎక్కువ ఉన్నారు. నిరుద్యోగుల చుట్టుపక్కల కంపెనీలు వస్తున్నాయి. ఇంకోటి ఏంటంటే ఎగ్జాంపుల్ చెప్తాను. కొన్ని గ్రామాల్లో మనకు తెలిసిన వరకు మ్యాక్సిమం షుగర్ ఫ్యాక్టరీ ఉంది పక్కనే. షుగర్ ఫ్యాక్టరీలో మంచి రిక్వైర్మెంట్స్ ఉన్నాయి, మంచి శాలరీతో రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. అలాంటి నిరుద్యోగ యువతని అలాంటి వాటిలో రికమెండేషన్ పెట్టేసి కానీ వాళ్ళకి అర్హతని బట్టి జాయిన్ చేయొచ్చు మనం. ఇంకో విధంగా ఏంటంటే రైతులు కూడా ఉన్నారు. రైతులకు కూడా 24 గంటలు కరెంట్ ఉంది. 24 గంటలు కరెంట్ కూడా అందేలా చూసుకోవాలి. ఆ రైతుల సమస్యలు కూడా చాలా ఉన్నాయి. ట్రాన్స్ఫార్మర్ల ఇబ్బందులు చాలా ఉన్నాయి. అప్గ్రేడ్ ట్రాన్స్ఫార్మర్లు చాలా ఉన్నాయి. ఊర్లో కూడా ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది, వాటర్ ప్రాబ్లం కూడా ఉంది, సీసీ రోడ్ల ప్రాబ్లం ఉంది. మన ఇంకోటి ఏంటంటే కొన్ని ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం వల్ల కొన్ని ఇళ్ల మీద నుంచి కరెంట్ వైర్లు వెళ్ళినాయి. కొన్ని ఇళ్ల మీద నుంచి కరెంట్ వైర్లు వెళ్ళడం వల్ల ఏంటంటే వాళ్ళు ఇల్లు కూడా కట్టుకోలేకపోతున్నారు. అలాంటి ఇబ్బంది కూడా చాలా ఉన్నాయి. ఇంకోటి చూసుకుంటే కొన్ని ఇళ్లకు వాటర్ సరిగా సప్లై లేదు, డ్రైనేజ్ సప్లై లేదు. వర్షాకాలంలో మోరీలు కూడా డైరెక్ట్ వాళ్ళ ప్లాట్లోకి వెళ్తున్న వాటర్ మురికి నీళ్ళు ఆగుతున్నది, ఇండ్లలో ఆగుతున్నది. చాలా వాళ్ళకి ఆరోగ్య సమస్యలు కూడా వస్తున్నాయి. అలాంటి పైన దృష్టి సారించాలి. ఒక యువనేతగా ఎన్నుకుంటే అలాంటి వాటి ప్రతి సమస్య పైన దృష్టి సారిస్తారు, అలాంటి సమస్యని పరిష్కరిస్తారు. ఇంకోటి అంటే మనకు 5 సంవత్సరాలని ఒక అభ్యర్థిని ఎన్నుకుంటాం. ఒకసారి ఒక అభ్యర్థిని ఎన్నుకుంటే 5 సంవత్సరాలుగా ఆ అభ్యర్థిని మనం సహాయ సహకారాలుగా చూసుకోవాల్సి ఉంటుంది. అలాంటి అభ్యర్థిని ఎన్నుకోండి. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్ సాగుతుంది కాబట్టి. ఇంకోటి ఏంటంటే ఒకసారి ఒక అభ్యర్థిని మంచి అభ్యర్థిని ఎన్నుకున్నామంటే 5 సంవత్సరాలు మనం హాయిగా మనం పరిపాలన చూడొచ్చు. అలాంటి తప్పు అభ్యర్థి మనం ఎన్నుకున్నామంటే ఆ 5 సంవత్సరాలు మనం ఇబ్బందులకు గురవుతాం. దీంతో నా చిన్న విన్నపం ఏంటంటే మంచి ఉద్యోగ అర్హతలు ఉన్న వారికి, మంచి అవగాహన ఉన్న వారికి